ఈరోజు మనం మనలో నాయకత్వ లక్షణాలను పెంచేటువంటి విధానం, ఒక మంచి నాయకుడిగా మనం ఎదగడం మూలంగా దేశానికి, మన ప్రాంతానికి అభివృద్ధిలో ప్రధాన పాత్ర వహించడం అనే అంశం మీద ఈరోజు మనం చర్చలోకి పెడుతున్నాం. మనది ఒక సిద్ధాంతపరమైనటువంటి రాజకీయ వ్యవస్థ. ఈ సిద్ధాంతపరమైనటువంటి రాజకీయ వ్యవస్థని భారతదేశంలో ఎందుకు ప్రారంభించడానికి అవకాశాలు ఏర్పడినాయి, అవసరాలు ఏర్పడినాయి, ఈ అంశాలు చాలా ప్రధానమైనవి. భారతదేశంలో భారతీయ జనసంఘాన్ని ప్రారంభించడానికి ముందే కాంగ్రెస్ పార్టీ, స్వతంత్ర పార్టీ, సోషలిస్ట్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు భారతదేశంలో ఉన్నాయి. కానీ ఒక చారిత్రాత్మకమైనటువంటి అవసరం, భారతదేశానికి మరొక రాజకీయ పార్టీ అవసరం ఏర్పడిందనేటువంటి ఉద్దేశంతో మనం ఒక సంస్థని, ఒక వ్యవస్థని, భారతీయ జనసంఘం, దాని ద్వారా భారతీయ జనతా పార్టీని మనం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా ఒక సిద్ధాంతపరమైనటువంటి లక్షణాలు ఉన్నటువంటి నాయకుడిగా మనం ఎదగడానికి మన భూమికను ఒకసారి పరిశీలన చేయాలి. అసలు భారతదేశానికి ఒక ఇలాంటి వ్యవస్థ కావాలని ఎందుకు ఆలోచన చేశాం? భారతదేశం 1000 సంవత్సరాలు పరాయి పరిపాలన ఉంది. భారతదేశం అద్భుతమైనటువంటి దేశం. భారతదేశాన్ని ఇన్ని సంవత్సరాలు ఇతర దేశాలు వాళ్ళు పరిపాలించిన సందర్భంలో అటు ముస్లింలు కానీ, ఇటు బ్రిటిష్ వాడు కానీ మనలో వచ్చినటువంటి అవలక్షణాలని దాన్ని సరిచేస్తేనే కానీ భారతదేశం ముందుకు వెళ్ళడానికి అవకాశం లేదని మనం చర్చించడం, గుర్తించడం ఒక అద్భుతమైనటువంటి అంశం. స్వతంత్రం వస్తే భారతదేశం ముందుకు వెళుతుందా? స్వతంత్రం వచ్చింది, కాంగ్రెస్ పార్టీ భారతదేశాన్ని పరిపాలించింది. కొన్ని 70 సంవత్సరాల్లో ఎక్కువ భాగం వాళ్ళే పరిపాలించారు. అయినప్పటికీ కూడా భారతదేశంలో అనేకమైనటువంటి రుగ్మతలతో అదే విధంగా వెళ్ళడం, దీన్ని గమనించినటువంటి పెద్దలు స్వతంత్రం వచ్చినప్పటికీ భారతదేశం ప్రగతి సాధించడానికి అవకాశం లేదు, వ్యక్తిలో ఒక క్యారెక్టర్ కావాలి, మన దేశభక్తియుతమైనటువంటి ఆలోచన మనలో రావాలనేటువంటి ఒక ఆలోచనతో మనం ఏదైతే మనం ప్రేమిస్తున్నామో మన సంస్థ ఆర్ఎస్ఎస్ని స్థాపించినటువంటి పెద్దలు డాక్టర్ హెగ్డేవార్. ఇది ఒక అద్భుతమైనటువంటి అంశం. హెగ్డేవార్ గారు స్థాపించినటువంటి ఆర్ఎస్ఎస్ని మనం ఆర్ఎస్ఎస్ అని అంటూ ఉంటాం తేలిగ్గా, కానీ ఒక వ్యక్తి, ఒక సంస్థని 1925లో స్థాపిస్తే ఇవాళకి మనం గమనించినట్లయితే ఈ సంస్థ దాదాపుగా 100 సంవత్సరాలు పూర్తి చేసేటువంటి పరిస్థితి మనకి భారతదేశంలో ఏర్పడింది. కానీ ఈ సంస్థని స్థాపించడానికి ముందు హెగ్డేవార్ గారు భారతదేశంలో ఉన్నటువంటి అనేకమైన పెద్దల యొక్క జీవితాన్ని, వివేకానందుడు కానీ, రామకృష్ణ పరమహంస కానీ, అనేక మంది పెద్దల యొక్క జీవితాన్ని వారు బాగా గమనించారు. కానీ డాక్టర్జీ ఇంత పెద్ద వ్యక్తుల యొక్క జీవితాన్ని స్టడీ చేసినప్పటికీ, దేశంలో అనేక మంది పెద్ద వ్యక్తుల యొక్క జీవితాన్ని వారు గమనించిన తర్వాత వారు ఒక అద్భుతమైనటువంటి కార్యశాలను తయారు చేశారు, అద్భుతమైనటువంటి కార్యాచరణను స్టార్ట్ చేశారు, ప్రారంభించారు. ఇవాటికి మనం గమనిస్తే వివేకానందుడి యొక్క విగ్రహాలు భారతదేశంలో అనేకమైన చోట్ల ప్రేమతో మనం పెడుతూ ఉంటాం. గాంధీ మహాత్ముడు విగ్రహాలు మనం పెడుతూ ఉంటాం. నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క విగ్రహాలు మనం పెడుతూ ఉంటాం. ఈ మధ్యకాలంలో పటేల్ గారి యొక్క మనం పెద్ద స్టాట్యూని కూడా స్థాపించడం జరిగింది. కానీ డాక్టర్జీ యొక్క విగ్రహం ఎక్కడా భారతదేశంలో పెట్టడానికి మనం ప్రయత్నం చేయం. డాక్టర్జీ వ్యక్తుల కంటే వ్యవస్థ నిర్మాణం,
వ్యక్తుల కంటే ఇన్స్టిట్యూషన్ చాలా అద్భుతంగా మనం తీర్చిదిద్దాలి అనేటువంటి ఆలోచనతో వారు 25 నుంచి 40 లోపల 15 సంవత్సరాల్లో ఒక శిల్పాన్ని చెక్కారు. ఏదైతే మన భారతదేశంలో అనేకమైన సంవత్సరాలుగా ఏ విధంగా అయితే అనేక శిల్ప సంపద భారతదేశంలో మనం గమనిస్తూ ఉన్నామో అలాంటి శిల్ప సంపదని ఆలోచనలో పెట్టుకుని ఒక శిల్పాన్ని తయారు చేశారు. ఆర్ఎస్ఎస్ అనేటువంటి ఇది డాక్టర్ జీ ఆర్ఎస్ఎస్ అన్నమాట. ఏదైతే ప్రపంచ దేశాలు కూడా మార్క్సిజం, లెనినిజం ఇలా వ్యక్తులతో బుద్ధిజం ఇట్లానే వివేకానందుడు ప్రవచించినటువంటి కొన్ని సూత్రాలను మనం ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ డాక్టర్ జీ సంఘం ఆర్ఎస్ఎస్ అనే పిలుస్తాం తప్ప డాక్టరిజం, డాక్టర్ ఎగ్డేవారిజం అనేటువంటి ఆలోచన మనకి ఏ కోశాన్న వారు నిర్మాణం చేయలేదు. ఇదే మనకి ఈవేళ వారు స్థాపించినటువంటి సంస్థ అనేక మంది లక్షల మందిని ఈవేళ ఒక ప్రేరణతో వారి ఆలోచన విధాలకు అనుగుణంగా భారతదేశంలో ఈ సంస్థను నిర్మాణం చేస్తూ అనేక వ్యవస్థల్లో అడవిలో ఉన్నటువంటి ప్రజలను తీర్చిదిద్దడం కానీ, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఉన్నటువంటి అక్కడ సమస్యలను పరిష్కరించడంలో కానీ, విద్యార్థుల్లో ఏబీవీపీని కానీ, భారతదేశంలో రాజకీయ పార్టీలో భారతీయ జనతా పార్టీని కానీ, విశ్వ హిందూ పరిషత్తుని కానీ ఇట్లా అనేకమైనటువంటి సంస్థల్ని చెక్కిన శిల్పాలు ప్రజా బాహుళ్యంలోకి తీసుకువెళ్ళినటువంటి ఆలోచన సరళిని మనం స్వీకరించాం. ఇలాంటి ఆలోచన సరళితో, ఇలాంటి సిద్ధాంత భూమితో భారతీయ జనతా పార్టీలో, భారతీయ జనతా యువమోర్చాలో మనం కార్యకర్తలుగా పనిచేయడానికి అవకాశం ఏర్పడింది. ఎంత అద్భుతమైనటువంటి ఒక లక్ష్యాన్ని డాక్టర్జీ మన ముందు వారి పేరు లేకుండా, వారి పేరుతో ఉచ్చరించకుండా ఆర్ఎస్ఎస్ అనేటువంటి ఒక సంస్థ ద్వారా ప్రపంచ దేశాలకి, భారతదేశానికి ఈవేళ చర్చించుకునేటువంటి ఒక పెద్ద అంశంగా ఈవేళ ఎంతోమంది పిహెచ్డీలు కానీ దీని మీద అధ్యయనం చేసేటువంటి ఒక పెద్ద సంస్థగా ఈ 100 సంవత్సరాల లోపల ఎక్కడా కూడా శాఖోపశాఖలుగా విస్తరించడమే కానీ ప్రపంచంలో అనేకమైన సంస్థలు, మత సంస్థలు కానీ, వ్యక్తులు ప్రారంభించిన సంస్థలు కానీ అనేక రకాలుగా శాఖోపశాఖలుగా విచ్ఛిన్నమైనటువంటి పరిస్థితుల్లో ఒక ఆర్ఎస్ఎస్ ఒక్కటే ఈవేళ 100 సంవత్సరాల్లో విస్తరణ, అనేక విధాలైనటువంటి ఆలోచనలో విస్తరణ. ఇలాంటి సంస్థ ద్వారా ఆవిర్భవించినటువంటి భారతీయ జనతా పార్టీలో ఒక యువమోర్చా కార్యకర్తలుగా, యువజన విభాగంలో కార్యకర్తలుగా మనం పనిచేయడానికి ముందుకు వెళుతున్నాం. ఇలాంటి సందర్భంలో మనం నాయకుడిగా ఎదగాలి. నాయకుడిగా ఎందుకు ఎదగాలి, ఏ దృష్టితో ఎదగాలి, అసలు నాయకుడిగా డాక్టర్జీ వ్యక్తి యొక్క క్యారెక్టర్ నిర్మాణమే. కానీ నాయకుడిగా ఎదగాలి. ఈ నాయకుడిగా ఎదగాలనేటువంటి విషయంలో డాక్టర్జీ చెప్పినటువంటి సంఘ ప్రేరణతో భారతీయ జనసంఘం నుంచి భారతీయ జనతా పార్టీ వరకు అనేక మంది పెద్దలు, వాజ్పేయి గారు కానీ, అద్వానీ గారు కానీ, మురళీ మనోహర్ జోషి గారు కానీ, వారి తర్వాత తరమైనటువంటి మన వెంకయ్యనాయుడు గారు కానీ, అట్లానే ఈవేళ మోడీ గారు కానీ ఎంతోమంది నాయకులు భారతదేశానికి ఒక నాయకుడిగా వారి యొక్క ఆలోచన విధానంతో మనం ముందుకు వెళ్ళాం. సాధారణంగా మనం ఎందుకు నాయకుడిగా ఎదగాలనే దానికి మనం కొన్ని అంశాలు కానీ పరిశీలన చేసినట్లయితే, ఎక్కడైతే అధిక శాతం పౌరులు నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారో, ఎప్పుడైతే ఎక్కువ మంది దేశ సమస్యల్ని తమ సమస్యలుగా భావించి నిరంతరం వాటి పరిష్కార దిశగా ఆలోచిస్తారో తామే దేశ నాయకత్వంగా మారుతుంది. ఇది చాలా ప్రధానమైనటువంటి అంశం. ఎక్కడైతే అధిక శాతం పౌరులు నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారో, ఎక్కడైతే ఎక్కువ మంది దేశ సమస్యలను తమ సమస్యలుగా భావించి నిరంతరం వాటి పరిష్కారం దిశగా ఆలోచిస్తారో ఆ దేశంలో నాయకత్వం ఆవిర్భవిస్తుంది. ఆ దేశంలో సమస్యలను పరిష్కరించేటువంటి నాయకత్వాన్ని పరిష్కరించడం కోసం భారతీయ జనసంఘం ఆవిర్భావం నుంచి ఈవేళ వరకు కూడా అనేక సమస్యలను మనం పరిష్కరిస్తున్నాం. దానిలో ఉదాహరణకి రామ జన్మభూమి, అలానే గోవా విమోచన కార్యక్రమం, అలానే
అనేక రకాలైనటువంటి దేశం కోసం కాశ్మీర్ ఇష్యూ, అసలు ఈ పార్టీని స్టార్ట్ చేయడమే భారతదేశంలో కాశ్మీర్ అంతర్భాగం. భారతదేశంలో కాశ్మీర్ అంతర్భాగమైనప్పుడు కూడా నెహ్రూ ఆవేళ ఆలోచించినటువంటి తీరుతెన్నులకు విరుద్ధంగా భారతదేశంలో 2 ప్రధానమంత్రులు ఉండాలి, కాశ్మీర్కి ఒక ప్రధానమంత్రి, భారతదేశానికి ఒక ప్రధానమంత్రి ఉండాలి, కాశ్మీర్కి వేరే చట్టాలు ఉండాలి, కాశ్మీర్కి వేరే జెండా ఉండాలి అనేటువంటి ఆలోచనని విరుద్ధంగా కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం, భారతదేశానికి ఒకే ప్రధానమంత్రి ఉండాలి, షేక్ అబ్దుల్లా మరొక ప్రధానమంత్రిగా కాశ్మీర్కి ఉండడానికి వీలు లేదని చెప్పినటువంటి సంస్థ, భారతదేశంలో అంతర్భాగమైనటువంటి చెప్పినటువంటి సంస్థ, భారతదేశం అంతా కూడా ఏకోన్ముఖంగా ఉండాలని చెప్పినటువంటి సంస్థ అది భారతీయ జనసంఘం. అలానే రామ జన్మభూమి అనేటువంటి అంశాన్ని మన దేశభక్తితో ఆలోచన, ప్రేరణతో ఆలోచన, స్వాభిమానంతో ఆలోచనతో మనం ఆలోచించాం. ఈ దేశం మీద దండేటువంటి ఒక బాబర్ ప్రతి జాతి, భారత జాతి, యావత్ జాతి కూడా రాముణ్ణి మర్యాద పురుషుడిగా భావిస్తున్నటువంటి రాముడి యొక్క ఆలయాన్ని నేలమట్టం చేసి దాని మీద ఒక డిస్ప్యూటెడ్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో బాబర్ మసీదు నిర్మాణం చేశారో, ఈ దేశంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా రాముడిని అభిమానిస్తారా, బాబర్ని అభిమానిస్తారా అనేటువంటి ఒక ఆలోచన నిర్మాణం చేసినటువంటి సందర్భంలో భారతదేశంలో ఒక జాతీయవాదాన్ని రగులుగొల్పినటువంటి ఆలోచనాత్మకమైనటువంటి అంశం రామ జన్మభూమి. ఈ విధంగా దేశం కోసం ఆలోచించేటువంటి ఆలోచన మనం అన్నీ కూడా. అదేవిధంగా భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా కాశ్మీర్లో, భారత భూభాగంలో కాశ్మీర్ జెండాను ఎగరవేస్తూ జనవరి 26ను ప్రవర్తిస్తూ ఉంటే, స్వతంత్రం వచ్చినప్పటి నుంచి నెహ్రూ కానీ, ఇందిరాగాంధీ కానీ, పివి నరసింహారావు కానీ దీన్ని పట్టించుకోలేటువంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ ఆవేళ జోషి గారి నాయకత్వంలో, అలానే మన ఈవేళ నరేంద్ర మోడీ గారు ఆ అంశాన్ని స్వీకరించడం, దేశవ్యాప్తంగా యాత్ర చేయడం, ఎట్టి పరిస్థితుల్లోనూ పాకిస్తాన్ జెండాని కాశ్మీర్లో మనం ఎగరవేయడాన్ని వ్యతిరేకిస్తూ ఆనాడు మనం పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి ఆవేళ కాశ్మీర్లో లాల్ చౌక్లో జాతీయ జెండా, భారతదేశం యొక్క జాతీయ జెండాను ఎగరేసినటువంటి ఏకైక పార్టీ, దేశంలో దేశభక్తిని రగులుకొల్పడమే కాదు దాని ప్రభావంతో ఒక అద్భుతమైనటువంటి చిత్రాన్ని కూడా మనం భారతదేశంలో నిర్మించడం జరిగింది. దాని ప్రభావం అనేక మంది మీద పడింది. ఈ విధంగా దేశానికి సంబంధించినటువంటి అనేక సమస్యలను, మన సమస్యలు కాదు, వ్యక్తిగతమైనటువంటి సమస్యలు కాకుండా దేశ సమస్యలను పరిష్కరించేటువంటి ఆలోచనతో ఏర్పడినటువంటి వ్యవస్థలో మనం పనిచేస్తూ ముందుకు వెళ్తున్నాం. ఇలాంటి వ్యవస్థ మనకి కావాలి. ఇలాంటి వ్యవస్థ, ఇలాంటి ఆలోచన నిర్మాణం చేసినటువంటి వ్యవస్థ మనం ముందుకు వెళ్ళడం మూలంగా, అలాంటి వ్యవస్థ నిర్మాణం అవడం మూలంగా, అలాంటి ఆలోచన నిర్మాణం చేయడం మూలంగా అనేక మంది నాయకులు ఈ దేశంలో ముందుకి ఎదగడానికి అవకాశం ఏర్పడింది. అనేక మంది నాయకులు ఈ యొక్క దేశంలో ఎదగడానికి అవకాశం ఏర్పడింది. దేశమే నా ఊపిరి, దేశం ప్రధానం, పార్టీ తర్వాత వ్యక్తిగతం లాస్ట్ అనేది మన యొక్క సిద్ధాంతం. ఎప్పుడూ భారతీయ జనతా పార్టీ దేశం యొక్క ఆలోచన తప్ప, దేశం యొక్క పునర్నిర్మాణం తప్ప, దేశం అటక్ నుంచి కటక్ వరకు ఒకటే అనేటువంటి ఆలోచన తప్ప రెండు ఆలోచనతో, రెండు మమకారంతో భారతీయ జనతా పార్టీ యొక్క కాల గమనం సాగలేదనేది మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నాను. అలానే ఏ దేశం అయితే నాయకత్వ లక్షణాలు ఉన్న పౌరులు ఎక్కువగా ఉంటారో ఆ దేశం దినదినాభివృద్ధి చెందుతుంది. ధర్మం 4 పాదాలపై నడుస్తుంది. తానే స్వచ్ఛందంగా ఆదర్శవంతమైన జీవితానికి మనస వాచ కర్మణ పాటించి నడుస్తాడు. అతని ఆత్మ నిగ్రహానికి, ఆత్మ బలానికి, ఆత్మ స్థైర్యానికి ఎన్నో సంక్లిష్టమైన సమస్యలు ఎదురైనా తొలగిపోతాయి. అసాధ్యాలు సుసాధ్యాలుగా మారుతాయి. నాయకులు తయారైనటువంటి వ్యవస్థల్లో ఇలాంటి సమస్యలు ఉత్పన్నమైనప్పుడు వాటిని సుసాధ్యాలుగా మార్చడానికి అవకాశం ఉంటుంది. ఇది మనం వాజ్పేయి గారి యొక్క పరిపాలనలో గమనించాం. ఈవేళ మోడీ గారి పరిపాలనలో మనం గమనిస్తున్నాం. ఆర్టికల్ 370 కానీ, ట్రిపుల్ తలాక్ కానీ, జిఎస్టీ కానీ అనేకమైనటువంటి అంశాలని సుసాధ్యాలు చేస్తున్నాం. అసాధ్యాన్ని సుసాధ్యాలు చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నామంటే నాయకత్వం ఉన్నటువంటి లక్షణాలు కలిగినటువంటి వ్యక్తుల్ని
భారతదేశం యొక్క సమస్యలను పరిష్కరించి ఉద్యమాలను నడిపినటువంటి సంస్థగా నిర్మాణం చేసినటువంటి సందర్భంలో కఠోరమైనటువంటి దీక్షాపరుల్ని మనం తీర్చిదిద్దేటువంటి అవకాశాలు మనకు ఏర్పడినాయి. అదే కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి లక్షణాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీని కానీ మనం గమనిస్తే నెహ్రూ గారు, ఇందిరాగాంధీ వాళ్ళ యొక్క కుటుంబం వంశ పరిపాలన సాగుతుంది. వాళ్ళ యొక్క వంశ పరిపాలన ఆధారంగా ఈవేళ భారతదేశాన్ని కానీ మనం గమనిస్తే ఇదే ఇన్ఫ్లుయెన్స్ రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ అబ్బాయి, చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ నుంచి వచ్చి చంద్రబాబు నాయుడు వాళ్ళ అబ్బాయి, అలానే ప్రాంతీయ పార్టీలు కూడా దేశంలో ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థను స్వరూప స్వభావాన్ని వ్యక్తులుగా మార్చినటువంటి సంస్థ కాంగ్రెస్ పార్టీ. వ్యక్తులు కుటుంబ పరిపాలనగా, డిఎంకే అయినా కుటుంబ పరిపాలనే, అలానే లల్లూ ప్రసాద్ యాదవ్ అయినా కుటుంబ పరిపాలనే, అలానే మనకి ములాయం సింగ్ యాదవ్ అయినా కుటుంబ పరిపాలనే, మేనల్లుళ్ళు వాళ్ళ యొక్క మమతా బెనర్జీ కానీ, అలానే యూపీలో ఉన్నటువంటి మరో మహిళతో ఏర్పడినటువంటి పార్టీ కానీ, ఈ పార్టీలన్నీ కూడా కుటుంబ పార్టీలుగా మారడానికి ప్రధానమైనటువంటి కారణం కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన విధానాలనే వీళ్ళ మీద ప్రభావితమై నాయకులు లేనిటువంటి పార్టీలుగా అయిపోతున్నాయి, కుటుంబాలకు పరిమితమైనటువంటి పార్టీలుగా అయిపోతున్నాయి. కానీ ఏదైతే మనం ఇలాంటి లక్ష్యాన్ని మనం స్వీకరిస్తూ ముందుకు వెళ్ళామో, అనేక రకాలైనటువంటి ఉద్యమాలు చేశామో, దేశానికి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి సమస్యల్ని కూకటి వేలుతో పెకిలించేటువంటి శక్తి సామర్థ్యాన్ని ఈవేళ మనలో ఇముడ్చుకోవడానికి ప్రధానమైనటువంటి లక్షణం మన యొక్క సంస్థల ద్వారా చేసినటువంటి అనేక ఉద్యమాలుగా మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను. ఇలాంటి ఎపిసోడ్లో ఇలాంటి సందర్భంలో భారతీయ జనతా యువమోర్చా కార్యకర్తలు ఎందుకు మనం లీడర్లుగా ఎదగాలి, ఏ విధంగా ఇవాళ మోడీ గారు, వాజ్పేయి గారు, అనేక మంది పెద్దలు నాయకులుగా ఎదిగినటువంటి సందర్భంలో మనం కూడా ఆ స్థాయికి వెళ్ళాలంటే మనం ఎలాంటి కార్యక్రమాలను మనం నిరంతరం కూడా ఆలోచించాలి. మనం నిరంతరం కూడా ప్రజలతో ఏ విధంగా మమేకం అవ్వాలి అనేది ఒక ప్రధానమైనటువంటి అంశం. దీన్ని ప్రధానంగా ప్రతి కార్యకర్త ఒక అంశాన్ని చాలా స్పష్టంగా అనేకమైన సందర్భాల్లో మదిలో దఫాలుగా ప్రవచించవలసినటువంటి కొన్ని అంశాలు, ఒక అంశాన్ని ముందు ఉంచుతాను. ఏ గుడ్ లీడర్ షుడ్ ఆల్వేస్ have functional knowledge and the issues with proper communication and information to influence more and more people. A good leader should always have functional knowledge and the issues with the proper communication and information to influence more and more people. దీనికోసం మనం ఏం చేయాలి, ఎలాంటి కార్యక్రమాలని నిరంతరం మనం ప్రవచించాలి, ఎలాంటి ఆలోచనతో మనం ముందుకు వెళ్ళాలి. ఈరోజు కార్యకర్తలుగా ఎదగడానికి మనకి మాధ్యమాలు, సోషల్ మీడియా చాలా ప్రభావవంతంగా మనం పనిచేస్తుంది. అలానే మీడియాని కూడా మనం ఫాలో అవుతున్నాం. లీడర్షిప్ ఎదగడానికి మాధ్యమాలు చాలా ఉపయోగపడుతున్నాయి, చాలా దగ్గర సాధనాలుగా రావడానికి అవకాశం ఏర్పడింది. నేను ఏదైతే పెద్దలు వాజ్పేయి గారు కానీ, అద్వానీ గారు కానీ, వారి తర్వాత తరం నాయకులు కానీ, వారు ఎదగడానికి చాలా కష్టతరమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు మనం ఎదగడానికి నేను ఏదైతే చెప్పానో గుడ్ నాలెడ్జ్, గుడ్ కమ్యూనికేషన్, నాలెడ్జ్ అనేది ప్రజా సమస్యలు, అలానే ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొన్ని అంశాలని అధ్యయనం చేయడం ద్వారా గ్రాస్ రూట్ లెవెల్లో, ఫీల్డ్ లెవెల్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి సిస్టమ్స్ని చాలా థెరపాటికల్గా మీరు అధ్యయనం చేసి ఫింగర్ టిప్స్ మీద వాటిని అలవర్చుకొని వాటిని ఏ విధంగా గ్రామ స్థాయిలో అమలు జరుగుతున్నాయి, ఏ విధంగా బూత్ స్థాయిలో అమలు జరుగుతున్నాయి, వీటిని పరిశీలన చేసి వీటి మీద నిరంతరం మానిటరింగ్ చేసినప్పుడు నాయకత్వ స్థాయి పెరగడానికి అవకాశం ఉంటుంది. నిరంతరం మానిటరింగ్ చేయడం, నిరంతరం తప్పుల్ని ఎత్తి చూపుతూ అధికారులకి కలవడం, ఏవైతే కొన్ని అంశాలను నిరంతరం మనం అధ్యయనం చేస్తామో అధ్యయనంలో సరైనటువంటి తప్పుల్ని మనం బయటపెట్టి అధికారులను కలుస్తూ ఉంటామో ఆ సందర్భంలో అధికారికి మనం దగ్గర అవ్వడం, ఆ సందర్భంలో అధికారి ఎప్పుడైతే నువ్వు దగ్గర అవుతావో అధికారి నీ చెప్పిన మాట వినడానికి అవకాశం ఏర్పడినటువంటి సందర్భంలో
ప్రజలు నీ దగ్గరికి వచ్చి పనుల కోసం రావడానికి ప్రయత్నం చేసినటువంటి సందర్భంలో నువ్వు ప్రజానాయకుడిగా అధికారుల్ని చేసినటువంటి తప్పుల్ని వేలెత్తి చూపే నాయకుడిగా ఎదగడానికి అవకాశం ఏర్పడుతుంది. దీనికి నేను కొన్ని ఉదాహరణలు చెప్తాను. ఈ అంశాన్ని పరిశీలించడానికి వ్యక్తిగతంగా నాకు ఒక సందర్భంలో మేము కొంతమంది యువమోర్చా నాయకులు ఒక 6-7 మంది వాజ్పేయి గారిని కలవడం జరిగింది 1986లో. వారు మాకు అందరినీ వ్యక్తిగతంగా పరిచయం చేసుకున్నారు. ఒక 30 నిమిషాల సమయం మాకు వారితో గడపడానికి అవకాశం ఏర్పడింది. ఆ సందర్భంలో అందరినీ వ్యక్తిగతంగా పరిచయం చేసుకున్న తర్వాత వారు కొన్ని అంశాలని మా ముందు ఉంచారు. అందులో ప్రధానంగా ఈ మధ్యకాలంలో ఎవరైతే మన దేశ ప్రధాని ఉన్నాడో, నేను ప్రతిపక్ష నాయకుడిని, రాజీవ్ గాంధీ గారు మన దేశానికి ప్రధానమంత్రి, ఆయన ఈ మధ్యకాలంలో ఒక అంశాన్ని ప్రస్తావించారు. ₹1 ప్రభుత్వం ఖర్చు చేస్తుంటే అందులో 25 పైసలు కూడా ప్రజల దగ్గరికి వెళ్ళడం లేదు, 75 పైసలు వేస్ట్ అవుతున్నాయి. మనం కూడా ఎప్పుడైనా భారతదేశంలో అధికారంలోకి వస్తాం, ఇలాంటి వేస్ట్ అయ్యేటువంటి విధానాలని పరిష్కరించే అవకాశాలు మన కార్యకర్తలు తీసుకోవడానికి అవకాశం లేదా? మనం నిరంతరం కూడా అధ్యయనం చేయాలి, ప్రతి అంశాన్ని ఆలోచించాలి, ప్రతి అంశం ప్రజల దగ్గర తీసుకెళ్ళాలి. అదే సబ్కా సాత్ సబ్కా వికాస్. ప్రతి పథకాన్ని కూడా ప్రజల దగ్గరికి చేరవేసేటువంటి విధానాన్ని మీరు స్వీకరిస్తే దేశానికి మీరెంతో మంచి నాయకులు అవుతారు, మంచి దేశాన్ని నిర్మించడానికి అవకాశం ఏర్పడుతుందని వారు ప్రవచించినటువంటి విషయాన్ని నాకు ఈనాటికి కూడా నేను మర్చిపోలేను. చాలామందికి మన కార్యకర్తలకి ఈ విషయాన్ని నేను చెప్పడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాను. ప్రధానంగా మనం కొన్ని విషయాల్ని ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అంశాలని నిరంతరం కూడా పరిశీలన చేయాలి, నిరంతరం కూడా మనం వాటిని అధ్యయనం చేయడం కోసం ప్రయత్నం చేయాలి. ఫింగర్ టిప్స్ మీద ఆ అంశాలన్నీ ఉండాలి. దాంట్లో మనం ఫంక్షనల్ నాలెడ్జ్, ప్రాపర్ కమ్యూనికేషన్, ఇన్ఫ్లుయెన్స్ మోర్ అండ్ మోర్ పీపుల్, ఇవి జరగాలంటే ప్రతి అంశంలో కూడా ప్రజలకి దగ్గరైనటువంటి అంశాలు ఉంటాయి. ఇప్పుడు సపోజ్ మన మాజీ ప్రధానమంత్రి వాజ్పేయి గారు విద్యని సామాన్య మానవుడికి కార్పొరేట్ విద్యను అందించాలనేటువంటి ఉద్దేశంతో సర్వశిక్ష అభియాన్ అనే ఒకదాన్ని ప్రవేశపెట్టారు. మనం అందరం కూడా స్కూల్స్ బోర్డు మీద సర్వశిక్ష అభియాన్ చూస్తాం, ప్రతి వాడికి విద్య అని చూస్తాం. కానీ ఎందుకు పెట్టారు ఇది అంటే, ఈ మధ్యన ఢిల్లీ ఎలక్షన్లో 2 అంశాలను బాగా ఇంప్లిమెంట్ చేయడం మూలంగా ఆ ప్రభుత్వం విజయం సాధించింది. అది ఒకటి, స్కూల్లో ఉన్నటువంటి పేరెంట్ కమిటీ, ఇది వాజ్పేయి గారు పెట్టారు. సర్వశిక్ష అభియాన్లో ఈ పేరెంట్ కమిటీ అనేది వాజ్పేయి గారు పెట్టారు. సర్వశిక్ష అభియాన్లో ప్రతి స్కూల్లో కూడా మధ్యాహ్నం భోజనం పెట్టేటువంటి కార్యక్రమాన్ని పెట్టారు. సర్వశిక్ష అభియాన్లో ప్రతి స్కూల్లో కూడా కంప్యూటర్ విద్యని ఏర్పాటు చేసేటువంటి పరిస్థితిని పెట్టారు. సర్వశిక్ష అభియాన్లో ప్రతి స్కూల్లో కూడా లైబ్రరీని ఏర్పాటు చేశారు. సర్వశిక్ష అభియాన్లో ప్రతి స్కూల్లో కూడా పేపర్స్ కూడా తీసుకొచ్చి పిల్లల చేత చదివించేటువంటి, న్యూస్ పేపర్స్ చదివించేటువంటి విధానాన్ని ప్రవేశపెట్టారు. ఇట్లా 20 అంశాలు వాజ్పేయి గారు వచ్చిన తర్వాత ఈ సర్వశిక్ష అభియాన్లో క్లాస్ రూమ్స్ కట్టడం కోసం ఒక రాష్ట్రానికి 4,000 కోట్లు ఇస్తే మన ఆంధ్రప్రదేశ్కి ఈ సంవత్సరం 4,000 కోట్లు వస్తాయి. అందులో 70% క్లాస్ రూమ్స్ కట్టడానికే వినియోగించాలనేది వారు ప్రతిపాదించడం మూలంగా చెట్లు దగ్గర ఉన్నటువంటి ఎడ్యుకేషన్, చెట్లు కింద ఉండేటువంటి ఎడ్యుకేషన్, పూరి పాకల్లో ఉండేటువంటి ఎడ్యుకేషన్ ఈవేళ సర్వశిక్ష అభియాన్లో ఉన్నటువంటి తరగతి గదుల్లోకి మార్చడానికి అవకాశం ఏర్పడింది. అలానే పేరెంట్ కమిటీ ప్రతి పేరెంట్ కమిటీని కూడా శిక్షణ ఇచ్చి ఈ యొక్క సర్వశిక్ష అభియాన్లో ఏం జరుగుతున్నాయనేటువంటి విషయాలు వారితో చర్చించి ఆ స్కూల్కి ప్రణాళికలు తయారు చేసి మధ్యాహ్నం భోజనం ఎలా పెడుతున్నారు, టాయిలెట్ ఏ విధంగా ఉంది, బెంచెస్ ఏ విధంగా ఉన్నాయి, విద్యా విధానం ఏ విధంగా ఉంది, ఎవరు మాస్టర్లు అని ప్రతి సంవత్సరం కూడా వాళ్ళకి ఎస్టిమేట్ చేయాలి, ఒక విద్యా ప్రణాళికలు తయారు చేయాలి సంవత్సరం కూడా. దీనికి వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి. ఈ విధంగా ఇన్ని అంశాలు ఉన్నటువంటి విషయాన్ని ప్రతి యువమోర్చా కార్యకర్త తెలుసుకుని ఇది ఇంప్లిమెంట్ చేయడం కోసం ప్రయత్నం చేస్తే ఒక 200 పాఠశాలలు ఒక అసెంబ్లీలో ఉంటే ప్రతి పాఠశాలకి 15 మంది 20 మందిని పాఠశాల కమిటీలో వేస్తున్నారు.
వాళ్ళకి ఈ విషయాలన్నీ తెలియపరిచి 200 పాఠశాలలు ఇంటూ 17 మంది అంటే మీరు 3,000 మంది కమిటీ ఉంటుంది. ఒక ఈ 3,000 మందితో మీరు టచ్లో ఉండి ఈ అంశాలన్నీ వాళ్ళతో చర్చించి ఆ యొక్క పేరెంట్స్తో మీరు టచ్లోకి వెళ్తే వాళ్ళు చైతన్యాన్ని మీరు తీసుకొస్తే ఆ చైతన్యాన్ని ఆ యొక్క ఢిల్లీలో వాళ్ళు తీసుకొచ్చారు. ఒక్కొక్క అసెంబ్లీలో 3,000 మందితో సంబంధాలను, పేరెంట్స్తో సంబంధాలను ఏర్పాటు చేసుకున్నారు. అట్లానే వాజ్పేయి గారు విద్యతో పాటు ఆరోగ్యంలో కూడా రూరల్ హెల్త్ మిషన్ అని పెట్టారు. రూరల్ హెల్త్ మిషన్లో అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు మొన్న ల్యాబ్లో చేసే టెస్ట్లో ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్కి ఇచ్చారు. అలాగే తల్లి బిడ్డ యొక్క వెహికల్స్ కూడా రూరల్ హెల్త్ మిషన్ ద్వారానే వస్తాయి. ప్రతి పిహెచ్సి కూడా ప్రతి సంవత్సరం ఒక 20 లక్షలు 30 లక్షల రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమం మనం పెట్టాం. ప్రతి రాజమండ్రి జనరల్ హాస్పిటల్కి 5 సంవత్సరాల్లో 15 కోట్ల రూపాయలు వచ్చినాయి రూరల్ హెల్త్ మిషన్ మూలంగా. ఈ డబ్బులన్నీ కూడా వాళ్ళు మేము ఇస్తున్నట్టుగా కింద స్థాయిలో వాళ్ళు ప్రచారం చేశారు. ఇంకా చాలా పెద్ద విషయాలు ఒక రూరల్ హెల్త్ మిషన్లో ఉన్నాయి. ఇలానే మనం ICDS అంగన్వాడీ పాఠశాల అంటాం. ఇప్పుడు మనం దాని దగ్గరికి వెళ్ళాం. అంగన్వాడీ పాఠశాలలు ఈవేళ రాష్ట్ర వ్యాప్తంగా 1,20,000 పాఠశాలలు ఉన్నాయి. ఏ సమయంలో తీయాలి? అంగన్వాడీ పాఠశాలలో ఏం జరుగుతుంది? 60 గ్రాములు కోడిగుడ్డు పెడుతున్నారా? సరైనటువంటి విద్యా విధానాన్ని అక్కడ ఉన్నటువంటి టీచర్స్ బోధిస్తున్నారా? ఈ అంగన్వాడీ పాఠశాలలో 1,20,000 మంది కమ్యూనిస్టులకు ప్రతి నెల 200 రూపాయలు కడితే 1,25,00,000 వాళ్ళకి చందాలు వసూలు చేస్తే దాంతో ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ జీవించేటువంటి పరిస్థితి. అంగన్వాడీలో ప్రతి విద్యార్థికి పౌష్టికాహారం ఇవ్వాలి. అంగన్వాడీ యొక్క పాఠశాలలో 6 నెలల నుంచి 3 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలకి ఇంటికి కూడా 16 కోడిగుడ్లు ఇవ్వాలి, 1/2 కేజీ మంచినూనె ఇవ్వాలి, 5 కేజీలు బియ్యం ఇవ్వాలి, 1/2 కేజీ కందిపప్పు ఇవ్వాలి. స్కూల్కి వచ్చిన పిల్లలకి వాళ్ళకి మంచి భోజనం పెట్టాలి, పౌష్టికాహారం ఇవ్వాలి. అలానే బాలింతలకి, అలానే ప్రెగ్నెంట్ లేడీస్ కూడా మనం ఏదైతే ప్రైవేట్ హాస్పిటల్లోకి వెళ్ళి మన కుటుంబాల్లో ఉన్నటువంటి మహిళలను ఏ విధంగా అయితే మనం ఎగ్జామిన్ చేస్తామో ఆ విధంగా వాళ్ళని మానిటరింగ్ చేయమని, వాళ్ళందరికీ పాలు ఇవ్వాలని ఈ మధ్యకాలంలో మోడీ గారు ఇంకా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తున్నారు. అసెంబ్లీలో 200 అంగన్వాడీ పాఠశాలలు ఉంటాయి. పేదవాడికి సంబంధించినటువంటి వ్యవస్థని, అట్టడుగు వర్గాలకు సంబంధించినటువంటి వ్యవస్థని, దీని మీద మనం దృష్టి పెడుతున్నాం. దీని మీద మనం దృష్టి పెట్టి ఈ విధంగా 9 గంటలకు తీయాలి పాఠశాల, ఈ టైం దాకా ఉండాలి. ఎక్కడ 9 గంటలకు తీయరు. 50 మంది విద్యార్థులు ఉన్నారని వాళ్ళు హాజరేస్తారు, కానీ 50 మంది ఉండరు. మనం వెళ్ళామా? ఎప్పుడైనా చూసామా? వాళ్ళ యొక్క మంచి చెడ్డల్ని సమాజంలో బాగా వెనుకబడిన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క స్థితిగతులను అధ్యయనం చేయడం త్రూ ప్రభుత్వ ప్రోగ్రామ్స్. ప్రభుత్వం యొక్క ఇలాంటి రకాలైనటువంటి కార్యక్రమాలు, మనకు అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. ఈ కార్యక్రమాలను అధ్యయనం చేయించడం, యువమోర్చా ప్రతి నెల ఒక కార్యక్రమాన్ని ఐడెంటిఫై చేసి కింద స్థాయికి వెళ్ళి అధ్యయనం చేసి లోటుపాట్లను గమనించి ప్రతి మండలంలో MD1 కలవాలి. సర్వశిక్ష అభియాన్ విషయంలో అయినా అదే చేయాలి, అలానే ICDSలో అయినా అదే విధంగా చేయాలి, అలానే హెల్త్ మిషన్ విషయంలో అయినా అదే చేయాలి. కింద స్థాయిలో మీరు అధికారిని ఈ అంశాలు మీ దగ్గర కరెక్ట్గా తప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో వాటిని ఇష్యూస్ చేసి అధికారులు కలవడం, మీరు అధ్యయనం చేయడం. ఈ నాలెడ్జ్ అనేది, ఇట్లాంటి నాలెడ్జ్ని మనం NREGS మీద ఏర్పాటు చేసుకోవచ్చు. ఇలాంటి నాలెడ్జ్ని మనం కేంద్రం ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలకి 26 కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం కిందకి నిర్మాణం చేస్తుంది, గ్రామం దాకా నిర్మాణం చేస్తుంది. ఈ గ్రామం దాకా నిర్మాణం చేసేటువంటి అంశాన్ని అధ్యయనం చేయాలి. ఈ యొక్క కరోనా సమయంలో మీరు ఇలాంటి అంశాల మీద నెట్లోకి వెళ్ళి కేంద్ర ప్రభుత్వ పథకాలు, వాటి యొక్క తీరుతెన్నులు, అమలు జరుగుతున్నటువంటి విధి విధానాలు, మనం NREGSని కాంగ్రెస్ ప్రవేశపెడితే మోడీ గారు వచ్చిన తర్వాత దాన్ని ఇంకా కూడా విస్తృతపరిచారు. కూలీలకి మస్తరేయడమే కాదు, ఆ మస్తరేసినటువంటి డబ్బులకి ఆధారం చేసుకుని వివిధ రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ఈవేళ భారతదేశంలో గ్రామాల్లో మనం చేస్తున్నాం. ICDS బిల్డింగ్లు కడుతున్నాం,
పంచాయతీరాజ్ బిల్డింగ్లు కడుతున్నాం. జగన్ గారు ఇప్పుడు ఇళ్ల పట్టాలు ఇస్తానని ఆ రోడ్లకి అందులో రోడ్లు వేసే డబ్బు కూడా మనం కేంద్రం ఇచ్చిన డబ్బుతుంటే వారు ఆ పట్టాలు వేయడానికి పట్టాలు ఇవ్వడానికి మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ఎన్ఆర్ఈకేస్లోనే ఇస్తున్నాం. శ్మశాన వాటికి ప్రహారీ వారికి కడుతున్నాం. ఇట్లా మనం వర్మీ కంపోస్ట్ ఫిట్స్ కడుతున్నాం. వివిధ రకాలైన నీటి గుంటలు తవ్వుతున్నాం. వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం. వేల కోట్ల రూపాయలు మనం ఇస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారి టైంలో 40,000 కోట్ల రూపాయలు ఇచ్చాం ఎన్ఆర్ఈజేస్కి 5 సంవత్సరాల్లో. 40,000 కోట్లు అంటే 2 పోలవరాలు కట్టచ్చు. అంత డబ్బుని ఎన్ఆర్ఈజేస్కి ఇస్తున్నాం. ఏం జరుగుతుంది? దీన్ని ప్రజల దగ్గరికి ఏ విధంగా తీసుకువెళ్ళాలి? దీన్ని అధ్యయనం ఏ విధంగా చేయాలి? ఎవరైతే అధ్యయనశీలుగా ఉంటారో, ఎవరైతే అంశాన్ని ప్రాతిపదికగా అధ్యయనం చేస్తారో వాళ్ళు మూమెంటం ఎక్కువ ఉంటుంది. వాళ్ళు ఆలోచన శక్తి పెరుగుద్ది. వాళ్ళు తిరగాలనేటువంటి కెపాసిటీస్ ఉంటాయి. వాళ్ళు అనేక మందికి ఈ అంశాలను చర్చించాలనేటువంటి ఆలోచన వస్తుంది. ఈ విధంగా అంశాలని మీరు చర్చించి ఈ విధంగా నాయకుడిగా ఎదగడానికి మనమందరం భారతీయ జనతా పార్టీలో యువమోర్చాలో అధ్యయనం చేసి నాయకుడిగా ఎదిగితే మీరే బీజేపీకి తర్వాత రావడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత బీజేపీ అభివృద్ధికి అవకాశం ఎక్కువ జరుగుద్ది. ఒక అద్భుతమైనటువంటి వ్యక్తులుగా వాజ్పేయి గారు కానీ, మోడీ గారు కానీ ఎంతో మంచి నాయకత్వం ఇవాళ దేశంలో వచ్చింది. ప్రపంచ దేశాలు మన వైపు చూసేటువంటి పరిస్థితుల్లో మీలో ఇంకా కూడా ఈ కరోనా సమయం అయిన తర్వాత ఈ రాష్ట్రానికి కూడా మోడీ నాయకత్వం కావాలి. ఆంధ్రప్రదేశ్కి కుటుంబ పరిపాలన రేటు కూడా అంతమొందించాలి. మీరు నాయకులుగా ఎదిగి ఈ రాష్ట్రంలో కూడా మోడీ ప్రభుత్వాన్ని తీసుకురావాలి. మోడీ ఆలోచనలు ఈ రాష్ట్రానికి కూడా చాలా అవసరం. మోడీ ఆలోచనలు ఈ రాష్ట్రానికి చాలా అవసరం అని చెప్పాలంటే మీరు ఈ 4 సంవత్సరాల్లో ప్రజానాయకులుగా మారడం చాలా అవసరం. ఏదైతే మనం మాట్లాడుతూ చెప్పామో నాయకత్వ లక్షణాలు ఎంతో అవసరం. భారతదేశంలో అనేకమైన రాష్ట్రాల్లో మనం వ్యక్తుల యొక్క పర్సనాలిటీస్ ఆధారం కాకుండా లక్షణాల ఆధారంగా, క్యారెక్టర్స్ ఆధారంగా, కులానికి అతీతంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ కానీ, ఈవేళ హర్యానా ముఖ్యమంత్రి ఖట్టర్ గారు కానీ, ఆయన జాట్ గారు అక్కడ జాటే ముఖ్యమంత్రి అవ్వాలి. ఇప్పటి వరకు జరిగిన ప్రయత్నం చేశాం. క్యాస్ట్ కాదు, క్యాలిబర్ మనకి చాలా ముఖ్యం. క్యాస్ట్ కాదు, నాయకత్వ లక్షణం ముఖ్యం మనకి. క్యాస్ట్ కాదు, అవగాహన మనకు చాలా ప్రధానం. ఇలాంటి ఆలోచనతో వెళుతున్నటువంటి వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి సందర్భంలో మనం ఏ విధంగా రూపాంతరం చెందాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఈ ఆలోచన మీరు స్వీకరించాలని ఈ సందర్భంలో, ఈ కరోనా సందర్భంలో మన రమేష్ నాయుడు గారు నన్ను ఒక అంశం మీద మాట్లాడమన్న సందర్భంలో ఈ అంశాన్ని ఎంపిక చేసుకుని మాట్లాడడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చినందుకు, అలానే మీరు శ్రద్ధగా దీన్ని గమనిస్తున్నందుకు మీ అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను.